ఎన్నికల ముంగిట కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడడం అందుకే మానేసింది. ఆ మధ్యన పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా వాలంటీర్ల మీద పదే మాట్లాడి గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్లు వద్దని ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. అదే మళ్ళీ తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్లు లేకపోతే కనుక కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వాళ్ళ చుట్టూ తిరగాలి రాజకీయ నాయకుల చుట్టూ అని చెప్పేసి జనం ఎవరు కోరుకోవట్లేదు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఇళ్ళకెళ్ళిపోయింది కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్ అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో సైలెంట్గా ఉంటున్నారు. కాకపోతే పాపం బాబు రాజేంద్ర ప్రసాద్గా వచ్చాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆయన సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఇంత ముందు చేశారు. ఒకప్పుడు చంద్రబాబు మీద పోరాడి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉయ్యూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయనకి. ఆయన తాజాగా పెడుతున్నటువంటి మీటింగుల్లో ఇదే పాయింట్ అది వేసి వినిపించి మరి ఇదిగో వాలంటీర్లే ప్రతి ఇంటికి వెళ్తారు, పొద్దున్నే నిద్రలేస్తారని చెప్తున్నారు. అసలు వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది, సర్పంచుల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించాలి అన్నటువంటి వీడియోలు ఇప్పుడు వైసీపీ వైరల్ చేస్తుంది. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఇటు పక్కన మళ్ళీ పాత సర్పంచులు లేకపోతే కనుక వీళ్ళ చేతికి పవర్ ఇస్తారన్నట్టు. మరి తెలుగుదేశం పార్టీ జనసేనలు సంయుక్తంగా వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తామని బహిరంగంగా చెప్పగలుగుతాయా? ఎందుకు అంటే పబ్లిక్కి తెలియాలి కదా. అలా చేయడానికి ఒప్పుకుని వేరే వ్యవస్థ ఏంటి ఆల్టర్నేటివ్? పాత రాజకీయ వ్యవస్థ వైపుకి తీసుకెళ్తారా? ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.